ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వీడియో చేయటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మన దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో ఉన్న సంఘటన మనందరికి తెలుసు. ఫిలిస్తీయులకును ఇజ్రాయేలుకు జరుగుతున్న యుద్ధము. ఫిలిస్తీన్ని గెలవడానికి ఇజ్రాయేల్ అందరూ భయపడి పలుకుతున్నారు. రాజు అయిన సౌలు కూడా దాచుకున్నాడు. 9 అడుగులు కలిగిన గొలియాదును జయించడానికి చిన్నవాడైన దావీదు ముందుకొచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో గొలియాదు వంటి సమస్యలు కానీ, ఎరుకో గోడ లాంటి సమస్యలు కానీ, ఎర్ర సముద్రం లాంటి సమస్యలు కానీ ఏవైనా పర్వాలేదు, మన జీవితాన్ని అతలకుతలము చేస్తున్నప్పుడు వాటిని జయించడానికి కావలసిన ధైర్యము, దేవుని మీద విశ్వాసము, దేవుడున్నాడనే బలమైన నమ్మకము, లోకంతో, ధనముతో, డబ్బుతో దాన్ని జయించలేము, కానీ దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే మనం జయించగలం. దావీదు గొలియాదును జయిస్తున్నప్పుడు చాలా ఆటంకాలు వచ్చాయి. చాలామంది ఆప్ చేశారు, కానీ దావీదు వారి ఆటంకాలను ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ప్రియులారా, మన జీవితంలో కూడా అనేకమైన ఆశయాలను, ఉన్నతమైన ఆశీర్వాదాలను, మంచి లక్ష్యాలను, శోధనలో నుండి బయటకు వచ్చే మార్గాలను మనం వెతుకుంటున్నప్పుడు మన చుట్టూన్న వారే మనలను అపహాసిస్తూ ఉంటారు, ఏలన చేస్తూ ఉంటారు. ఇది నీ వల్ల కాదులే అంటుంటారు. ఇక మన పని అయిపోయింది అని మనకు నేర్పిస్తూ ఉంటారు. సమస్యల నుండి బయటపడలేము, శోధనను జయించలేము, ఇక నీ పని ఇరుకులోనే అని చెప్తూ ఉంటారు. వీళ్ళరా, 9 అడుగుల గొలియాదును చూసినప్పుడు ఇజ్రాయేల్ అందరూ భయపడ్డా, కానీ దావీదు భయపడలేదు. దావీదు భయపడలేదు. ఎందుకంటే చూడండి, దావీదు ఏమంటున్నా తెలుసా? యెహోవా ఈ దినము వాడిని నా చేతికి అప్పగించును. ప్రియులారా, సమస్య ఏదైనా దేవుడు మన చేతికి అప్పగిస్తాడు. దాన్ని జయించడానికి దేవుడు మనకు కొన్ని ఆయుధాలను ఇస్తాడు. కొన్ని ఆయుధాలను ఇస్తాడు. 9 అడుగులున్న గొలియాదును జయించడానికి దావీదుకు ఒడిసెల రాళ్ళను ఇచ్చాడు. 5 రాళ్ళు ఉన్నాయి, కానీ ఒకటే రాయి. అది చిన్న రాయి. ఒకటే రాయి, ఆ చిన్న రాయి. ఆ చిన్న రాయి దేనికి మనం ఉపయోగించుకోవడానికి పనికిరాదు. కానీ చూడండి, దావీదు దగ్గర ఉన్న చిన్న రాయే 9 అడుగులున్న గొలియాదును హతమార్చేసింది. ఇజ్రాయేలుకు ఎదురొస్తున్న, ఇజ్రాయేలునే ఓడించాలని పట్టుబట్టి ముందుకు వస్తున్న అఖండ బలవంతుని హతమార్చడానికి దేవుడు దావీదు దగ్గర ఉన్న ఒక్క రాయిని వాడాడు. ప్రియులారా, మనకున్న సమస్య కానీ, మనకున్న శోధన ఏదైనా కానీ దాన్ని జయించడానికి దేవుడు మన దగ్గర ఉన్న దాన్ని మాత్రమే వాడతాడు. చూడండి, దావీదు దగ్గర రాయి మాత్రమే ఉంది గొలియాదును జయించడానికి. నీకున్న సమస్యను జయించడానికి దేవుడు మనకు అనేకమైన మార్గాలను ఇచ్చాడు. నెంబర్ 1, ప్రార్థన ద్వారా జయించవచ్చు. ప్రార్థన అనే రాయి నీకు లేకపోతే ఆ సమస్యను జయించలేవు. ఖచ్చితంగా నువ్వు ప్రార్థించాలి. ప్రార్థన ద్వారా మాత్రమే జయించగలుగుతాం. 2వది, విశ్వాసం అనే రాయి. దేవుడు ఖచ్చితంగా మనకు విశ్వాసం ఇచ్చాడు. విశ్వాసం ఉంటే చాలు, నువ్వు దాన్ని జయించగలుగుతాం. దావీదు అదే చెప్తున్నాడు. వాడు 9 అడుగులు ఉంటేంది, 90 అడుగులు ఉంటేంది, యుద్ధం యెహోవాదే. యుద్ధము యెహోవాదే. సమస్య చిన్నదైతేంది, పెద్దదైతేంది, అది మరలా ఎన్నిసార్లు వచ్చినా ఏమి కాదు. యుద్ధం ఎవరిది?
యుద్ధం యెహోవాదే, మన పక్షాన వాత్స్యం అడగలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి వాని సవాళ్ళకు కానీ వాని బెదిరింపులకు కానీ సాధారణుడు ఎలా బెదిరిస్తాడంటే సింహం ఓలే బెదిరిస్తాడు, కానీ వాడు సింహం ఎప్పుడు కూడా కాడు. ప్రియులారా, వాడిని జయించడానికి దేవుడు మనకు అనేకమైన మార్గాలను ఇచ్చాడు. ప్రార్థన, విశ్వాసము, వాక్యము కదా, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, బలమైన ప్రార్థన వీరిలో ఉన్నప్పుడు మనం వాడిని జయించగలుగుతూ ఉంటాం. చిత్రం ఏంటంటే మనకు అన్నీ ఉన్నప్పుడు ప్రార్థిస్తూ ఉంటాం, కానీ సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థించలేము. ఎందుకు తెలుసా? మనసు బాగలేదని, ఆలోచన దడతలేదని, దేవుని సన్నిధి గుర్తుకొస్తలేదని, నేను ప్రార్థించలేకపోతున్నానని ఇలాంటి సాకులు చెప్తూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నువ్వు సమస్యలు ఉన్నప్పుడే దేవుని దగ్గర రా, సమస్యలు ఉన్నప్పుడే నువ్వు ప్రార్థించు, సమస్యను ఎదుర్కోవాలో ప్రభు దగ్గర పెట్టు. దావీదు దగ్గర ఉన్న రాయిని దేవుడు వాడాడు, నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. పిల్లారా, ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ సమస్యను తొలగిస్తాడు, నీ కలిగిన ప్రతి శోధనను తొలగిస్తాడు. సమస్య పెద్దగా ఉందని, సమస్య తీరలేదని, నా దగ్గర డబ్బు లేదు, ఇది తెలివి లేదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు అని నువ్వు నిరుత్సాహంలోనికి వెళితే నువ్వు సగం మట్టుకు ఓడిపోయినట్టే. నిరుత్సాహంలోనికి వెళితే ఓడిపోయినట్టే. నువ్వు విశ్వాసంతో, నిరీక్షణ కలిగి దేవుని వైపు చూస్తూ దేవుడున్నాడనే బలమైన నమ్మకంతో ప్రార్థించు. దేవుడు నీ సమస్యను విరుస్తాడు. ఒక్క గొలియాలు కాదు, 1000 మంది గొలియాలు వచ్చినా ఏమి కాదు. ఎందుకో తెలుసా? కీర్తనకారుడు అంటున్నాడు, నీ కుడి పక్కన 10,000 మందిని, నీ ఎడం పక్కన 1000 మందిని కదా పడినను నీకు అపాయమేమీ రాదు. ఎంతమంది గొలియాదులు వచ్చినా మనకేం కాదు, ఎన్ని సమస్యలు వచ్చినా మనకు ఏం కాదు. నీ చేతిలో ప్రార్థన ఆయుధం ఉండాలి. దావీదు దగ్గర రాయి అనే ఆయుధం ఉంది, విశ్వాసం అనే ఆయుధం ఉంది, నమ్మకం అనే ఆయుధం ఉంది. నీ దగ్గర ఏముంది? సమస్యను చేయించడానికి. ప్రార్థన చేయవు, విశ్వాసం ఉండదు, పరిశుద్ధంగా ఉండవు కదా, ఏమి ఉండవు. సమస్య రంగన ఏడ్చుకుంటూ కూర్చుంటావు. అది కాదు దేవుడు చెప్పింది, అది కాదు. కన్నీటి ప్రార్థన చేయి, నేను వద్దనట్లేదు. కానీ క్రియను అవలంబించకుండా, విశ్వాసము లేకుండా, సాతాన్ని ఎలా చేయించాలనో బలమైన ప్రార్థన లేకుండా నువ్వు ఏడుస్తూ కూర్చుంటే కృంగిపోయిన వాడవు కాదా? నువ్వు చేతకని వాడవు కాదా? వెళ్ళారా? నీ సమస్యను చేయించడానికి నువ్వు ప్రార్థించు. గొలియాదు లాంటి వాళ్ళు 1000 మంది వచ్చిన గొప్ప వెళ్ళిపోతారు. కాబట్టి ఈ రోజు నుంచైనా నీ సమస్యను జయించడానికి దేవుడిని గొప్ప ఆయుధాన్ని ఇచ్చాడు. ఆయన వాడు, వినియోగించు, ధైర్యపడు. దావీదును తన అన్న ఆటంకపరిచాడు, రాజు ఆటంకపరిచాడు, జనుడు ఆటంకపరిచాడు. రాజు అంటున్నాడు, దావీదు నువ్వు చిన్నవాడివి, నీ శక్తి సరిపోదు. కానీ దావీదు అంటున్నాడు, యుద్ధము యెహోవాదే, యుద్ధం యెహోవాదే. పిల్లరా, దావీదు ఏమంటున్నాడు తెలుసా? నేను సింహమును చీల్చాను, ఎలుగుబంటిని చీల్చాను. నువ్వు క్రైస్తవంలోనికి వచ్చినప్పటి నుండి ఇలాంటి శోధనలు ఎన్ని చేయించినావు? మరి ఈ చిన్న శోధనకు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు ప్రార్థించలేకపోతున్నావు? ఎందుకు శోధనలో ఇరుక్కుంటున్నావు? ప్రార్థించు పిల్లరా, ప్రార్థించండి. మీ శోధన జయించండి. ప్రభు కొరకు ప్రభులో గట్టిగా నిలబడండి. బలమైన విశ్వాసంతో నిలబడండి. బలమైన ప్రార్థనతో నిలబడండి. ఈ ఓటములన్నీ మీ పాదాల కింద వేసుకొని విజయ జెండను ఎగరవేయండి. క్రీస్తు జెండను ఎగరవేయండి. క్రీస్తులో మీరు బలంగా ఉండండి. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింప చేయనుగాక. ఆమేన్.